మే 30న రిలీజ్ అవ్వాల్సిన మోస్ట్ అవైటెడ్ మూవీస్ అనమాట. 'హరిహర వీరమల్లు' అలాగే 'కింగ్డమ్'. అయితే ఈ 2 సినిమాలు అనమాట పోస్ట్‌పోన్ అయ్యాయి. వాటి గురించి చకచకా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పవర్ స్టార్ పవన్ 'హరిహర వీరమల్లు' మూవీ. ఈ మూవీ అయితే పోస్ట్‌పోన్‌లో రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు భయ్యా. ఎందుకంటే ఇప్పటికనమాట ఈ మూవీ 13వసారి పోస్ట్‌పోన్ అవ్వడం. ఈ మూవీ అనౌన్స్ అయ్యారనమాట దాదాపు 5 సంవత్సరాలు మించుతుంది. అయితే ఈ మూవీ డైరెక్టర్ మారారు. అలాగే అనమాట ఇప్పుడు మూవీ క్లైమాక్స్ సీన్ వచ్చింది అనుకున్నాం భయ్యా. అయితే మన పవర్ స్టార్ పవన్ గారు ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేశారట. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు, కంప్లీట్ అయిపోయిందిరా అనుకున్నాం. అయితే ఈ మూవీ నుండి ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదంట భయ్యా. అదే కాకుండా పవర్ స్టార్ పవన్ గారు వచ్చారు ఆ సీన్స్ అనమాట, వాటిని ఇంకా ఎడిట్ చేయలేదట. ఇదేంద్ర బాబు అనుకున్నా భయ్యా. ఏంటంటే ఇలాంటి పెద్ద మూవీ, అదే కాకుండా డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ గారు, అలాంటి సినిమా అనమాట పెద్ద రేంజ్లో రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్పోన్ అవ్వడం ఏంట్రా అని నాకైతే అనిపించింది. ఈ మూవీ అయితే జూన్ 4 అయితే రిలీజ్ అవ్వబోతుంది భయ్యా. అప్పుడైనా రిలీజ్ అయితే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చాలా మంది ఘోరంగా ట్రోల్ చేస్తారు. విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు భయ్యా. అదే కాకుండా విజయ్ దేవరకొండ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. డైరెక్టర్ గౌతమ్ గారు ఈ మూవీ నుండి ఒక సాంగ్ అయితే వదిలారు. ఆ సాంగ్ ప్రోమోని చూసి చాలా మంది ఘోరంగా ట్రోల్ చేశారు. కాకపోతే ఆ సాంగ్ వచ్చాక అందరూ మైమర్చిపోయారు. ఈ సాంగ్లోనే ఇంత పెట్టారు అంటే ఈ డైరెక్టర్ ఎంత కంటెంట్ పెట్టారా బాబు అని అనుకునే అనమాట. ఆ సాంగ్ అయితే ఉంది భయ్యా. ఆ సాంగ్ అయితే నాకు తెగ నచ్చింది. అయితే ఈ మూవీ కూడా మే 30న రిలీజ్ అవ్వాలి భయ్యా. కానీ ఈ మూవీ అనమాట పూర్తిగా ఒక నెల పోస్ట్పోన్ అయింది. జూలై 30న అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఏంద్రా బాబు ఈ మూవీ నుండి అనమాట ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉండాలి అని అనుకున్నాం. అప్డేట్ అయితే రాలేదు, కానీ ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ చూసారనమాట అందరూ షాక్ అయిపోయారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదంట భయ్యా. దాని కారణంగా ఈ మూవీ అయితే పోస్ట్పోన్ అయింది. అదే కాకుండా విజయ్ దేవరకొండ ఈ మూవీ షూటింగ్లోనే ఉన్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదంట భయ్యా. ఏంద్రా బాబు అంటే ఫ్యాన్స్ అనమాట ఈ రకంగా ఎందుకు చేస్తున్నారో నాకు అనిపిస్తుంది భయ్యా. ఏంటంటే ఒక రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. అయితే ఆ రిలీజ్ డేట్ అనమాట ఆ మూవీ రిలీజ్ అవ్వాలని చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు, కానీ అప్పటికప్పుడు అనమాట పోస్ట్పోన్ చేసేస్తున్నారు. అలాంటి డేట్ ఫిక్స్ చేయమని ఎవరు చెప్పారు, అలా పోస్ట్పోన్ చేయమని ఎవరు చెప్పారు? ఒకేసారి మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యే డేట్ చెప్పొచ్చుగా. హైప్ పెంచడానికి ఈ రకంగా చేస్తున్నారు. కాకపోతే పోస్ట్పోన్ చేయడం వల్ల ఈ మూవీకే దెబ్బ అవుతుంది. అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని నాకైతే అనిపించింది. ఈ విషయం గురించి మీరు ఉంటారో కామెంట్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి.